వెనుకబడిన తరగతుల సహకార ఆర్థిక సంస్థ సౌజన్యంతో మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ తరగతులు, కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ పాల్గొన్నారు. గడప దాటని కాలం నుంచి అంతరిక్షంలో అడుగుపెట్టే స్థాయికి మహిళలు చేరుకున్నారని పెమ్మసాని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల అభివృద్ధి కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నాయన్నారు. రాబోయే రోజుల్లో మహిళ ఆర్థిక ప్రగతి పదంలో దూసుకుపోవడం ఖాయమని తెలిపారు. ఈ ప్రోగ్రాం ఈ రోజున రాష్ట్రంలో, కేంద్రంలో కూడా ఇండియా మొత్తం మీద ఉన్నటువంటి జనాభా స్కిల్ డెవలప్మెంట్ అనే దాని మీద ప్రతి ఒక్కళ్ళం కూడా కాన్సన్ట్రేట్ చేస్తా ఉన్నాం. ఎందుకు చేస్తా ఉన్నారు అంటే 50% మహిళలు ఉన్నారు. 50% మహిళల్లో కనీసం ఒక 20-30% మంది కనుక వాళ్ళలో ఉన్నటువంటి మేధాశక్తిని వాడి కష్టపడితే ఈ భారతదేశం ఎక్కడికో వెళుతుంది, ఈ ప్రపంచంలో ఎవరు కూడా ఆపలేని శక్తిగా తయారవుతుంది అనేటువంటి ఒక దృఢ నమ్మకంతో ఈ రోజునటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా ప్రధానమంత్రి మోదీ గారు కానీ ఇవి అన్ని చేస్తా ఉన్నారు. ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఒక యుద్ధ ప్రాతిపదిక తీసుకుంటా ఉన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ మీద తీసుకుంటే విశ్వకర్మ యోజన, ముద్రా లోన్స్, అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ తీసుకుంటే ఇట్లా ఈ రోజున టైలరింగ్ కానీ ఇంకోటి కానీ నేర్పించి 10,000, 20,000 రూపాయల విలువైనటువంటి టైలరింగ్ మిషన్స్ అన్ని కూడా మీకు ఈ రోజు ఇస్తా ఉన్నారు. ఇవన్నీ ఎందుకు ఇస్తా ఉన్నారంటే ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగం ఇవ్వడం అనేది చరిత్రలో ఏ ప్రభుత్వానికి కూడా సాధ్యమయ్యేటువంటి పరిస్థితి కాదు. ఇది వాస్తవం. ఎందుకంటే 140 కోట్ల జనాభా ఉన్నారు. ప్రతి ఒక్కరికి